మన మామూలుగా సినిమాలు చూసినప్పుడు అనుకుంటా, అరే ఈ డ్యాన్స్ అందులో కన్నా ఎన్టీఆర్ అయితే ఎరగదీసేవాడు. సాక్షాత్తు చిరంజీవి అన్నాడు, అంటే అమలాపురం ఏంటి ఇచ్చాపురం చూసి, అబ్బా నేను నా కెరీర్ టాప్ లో ఉన్నప్పుడు నాకు ఈ పాట పడలేదే చంపేసేవాడిని అంటే అలా అనిపిస్తుంది మనకు కూడా. కానీ మనం ఊహించుకోవడం తప్ప ఏం చేయలేము. మన కళ్ళ ముందు చూపించడానికి వస్తున్నారు మీ స్టాఫ్ మెంబర్ రాజా నరసింహారావు గారు. ప్లీజ్ గివ్ హిమ్ ఏ గ్రాండ్ వెల్కమ్. నా ప్రోగ్రామ్ ని చాలాసార్లు మీరు దూరదర్శన్లో చూసుంటారు. అయితే మన ఫ్రెండ్స్ కోరిక మీద ఇక్కడ చేస్తున్నాను. ఈ మధ్యనే సూపర్ హిట్ అయింది ఒక పాట, తెలుగులో బాగా హిట్ అయింది. అయితే సల్మాన్ ఖాన్ అడిగాడు నాకు ఆ పాట కావాలి అని చెప్పి. సో ఆ పాటని గడిలేని పిక్చర్లో పెట్టారు. అయితే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అప్పుడు వెంటనే మన యాక్టర్స్ అంటే మన నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు, కృష్ణ వీళ్ళందరూ కూడా ఆ పాటకి ఎలా చేసి ఉంటారు, how they would have done. Just I'll show you. Please see and enjoy. నటరత్నాన్ని చూశారు. ఇప్పుడు ఆయనతో ధీటుగా ఆ రోజుల్లో సినీ పరిశ్రమని వెళ్ళిన నట సామ్రాట్ని మేము ముందుకు తీసుకొస్తున్నారు. తర్వాత ఆల్ ఇండియా సూపర్ స్టార్ అండి. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అంటే మనకు రజనీకాంత్ గుర్తొస్తాడు. రజనీని సూపర్ స్టార్ అని పిలవకముందే మనకి ఆంధ్రదేశంలో ఒక సూపర్ స్టార్ బిరుదం ఉంది. మెగాస్టార్లు, గోల్డ్ స్టార్లు, రైజింగ్ స్టార్ల కంటే ముందు సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్ ఎవరైనా మీకు చెప్పండి, మీరే చూడండి. ఆ తర్వాత ఒక మహానటుడు వస్తున్నాడండి. ఆయన పేరు అనౌన్స్ చేయాలంటేనే నాకు భయం. ఆయన సినిమాలు మనం చూసి చప్పట్లు కొట్టడం తప్ప విమర్శించడం కానీ ఇంకోటి కానీ మనం చేయలేము. ఎందుకంటే మనకు భయం అంతే. ఎందుకు భయం? ఎందుకంటే ఇది అన్నిటికంటే ఎక్కువ నవ్వొచ్చేది. ఆయన్ని మీ ముందుకు తీసుకురావాలి అంటే కొంచెం వేషధారణలో అది ఉంటుంది. ఆయన తయారవుతున్నారు. విప్లవ వీరుడు ఆర్ నారాయణమూర్తి గారు వస్తున్నారు మీ ముందుకు కూడా.
తర్వాత మనం ఒక్క పాత్ర పోషించాలంటేనే ఎంతో కష్టపడుతున్నారు ఈ రోజుల్లో నటులు. అట్లాంటిది 10 పాత్రలు ఒకే సినిమాలో చూపించి ఆ డిఫరెన్స్ కూడా మనం మెచ్చేటట్టుగా చూపించినటువంటి గ్రేట్ స్టార్ కమల్ హాసన్ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు. రకరకాల డ్యాన్సులు చేశాడు. మామూలు జూయెట్లకి పాడాడు, స్వాతి ముత్యంలో అమ్మాయికు డ్యాన్స్ చేసినట్టుగా కూడా చేశాడు. అవన్నీ ఇప్పుడు హిట్స్ అయిపోయినాయి. ఆ కమల్ హాసన్ మీ ముందుకు తీసుకొస్తున్నారు నరసింహారావు గారు.